ఇక్కడ ఇంకొక రూమర్ కూడా ఉంది సార్. ఏంటంటే ఎవరెవరైతే జగన్ గారితో బాగా అంటగాగి తిరిగారో చిత్ర పరిశ్రమలో వాళ్ళందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి రేవంత్ రెడ్డి గారు కోటింగ్ మొదలెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కాదు అని ఉంది. అంటే నెక్స్ట్ ఇంకా పోసాని ఇలాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకుంటది, ఈ చిన్న చిన్న అంటే వాళ్ళు. ఇందులో తెలుగుదేశం చంద్రబాబు గారు ప్రమేయం ఉండదండి. చంద్రబాబు గారు ఆయనే చేయడు, ఇంకొకరు చేయమని ఎందుకు చెప్తాడు? చంద్రబాబు ఇప్పుడు నాయుడు అక్కడ గారు చేయరు, కానీ రేవంత్ రెడ్డి గారే దీన్ని ఏమంటారు ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు అని ఒక రూమర్ ఉంది. లేదు లేదు. అదంతా ప్రచారం అండి. ఆ గురువింద కింద ఆ గురువింద రాడ్ అన్నవాడు ఎవడో రాస్తుంటే ఇలాంటివన్నీ కానీ ఉండదండి. వాళ్ళ ఖాళీ లేకుండా ఉన్నారు వాళ్ళు. అసలు ఇవన్నీ అక్కడ ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళు సరిగ్గా. వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళు తిట్టిన వాళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క లాగా ఉంటది. ఇక్కడ మీకు ఒకటి మాత్రం నిజం, మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ తోటి దరిద్రం అది. వాళ్ళు పట్టుకున్నారంటే దరిద్రం పట్టుకున్నట్టే. వాళ్ళ టైం బాగోలేదు ఇప్పుడు, కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ నష్టపోతారు. ఆ స్మెల్ వీళ్ళకి అంటేసుకుంటుంది. అంచేత అది చూసుకోవాలి జాగ్రత్తగా. సజ్జన సాంగత్యం, దుష్టజన సాంగత్యం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అరాచకం చేసినప్పుడు ఈ సినీ పరిశ్రమ మీద ఒక నింద ఉంది. నిందగా అపనింద కాదు, నిందే. వాళ్ళు మూడు రాజధానులు ఇలాంటివి మాట్లాడినప్పుడు, మూడు రాజధానులు భలే ఉంటది ఇలాంటి మాటలు మాట్లాడారు కొంతమంది. ఉమ్. లేదా జగన్మోహన్ రెడ్డి పేదలకు బలి చేయాలి. ఆర్ నారాయణమూర్తి గారు లైఫ్ టైంలో ఆయన గొప్ప సింపుల్ గా ఉంటాడు, సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాడు, పేదల పక్షపాతి అన్నవాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అని మాట్లాడాడండి. ఆయన విలువ ఒక్క మాటతో పోయింది మొత్తం మీద. చూసారా దరిద్రం ఎలా అంటుకుంది ఆయనకి? ఎందుకంటే అరాచకం, దోపిడీ, డే లైట్ రాబరీ చేసి, చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేసి, ఇలాంటి రాక్షసుడు భూతం పిశాచాన్ని మాకు వద్దురా బాబు అని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు నారాయణమూర్తి గారు. చూసారా ఆయన వాల్యూ పోలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాడు, ఎంత సింపుల్ గా ఉంటాడు, ఎంత దూరం నడిచి వెళ్తాడు. ఈ గొప్ప మనిషి ఇతను, డౌన్ టు ఎర్త్ పర్సన్, ఇలాంటి వాడు కదా. పేద ప్రజల గురించి ఆలోచన విధంగా సినిమాలు తీస్తాడు అని ఇలాంటి ఒక మంచి ఇమేజ్ ఉంది ఆయనకి. ఆ ఇమేజ్ మొత్తం దరిద్రం పట్టేసుకుందా, మొత్తం పోయింది కదా. ఇలాంటివి అనమాట ఆలోచించుకోవాల్సింది. ఏంటంటే మనం ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఎవరిని సమర్థించాలి, ఎవరిని సమర్థించకూడదు అనేటువంటిది మన విచక్షణకి సంబంధించింది అది. అతను తప్పు చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అతను బాగా చేస్తున్నాడని మాట్లాడకూడదు, కనీసం అతని పేరు తలవకూడదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అతని ఫ్రెండ్, వాళ్ళ భార్య చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్ కదా అని చెప్పేసి అక్కడ వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు. కానీ అక్కడ నేపథ్యం చూసుకోవాలి. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్, అది ఆలోచించుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే ప్రజల కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారండి. ఇదే అల్లు అర్జున్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా కూడా బాలకృష్ణ గారు వాళ్ళతో బాగున్నారు. కానీ ఇదే అల్లు అర్జున్ గారు 2009లో చంద్రబాబు నాయుడు గారిని మిమిక్రీ చేస్తా మాట్లాడాడు. ఉమ్. ఇవన్నీ సహజంగా మరుపు ఉంటుందండి, ఎవరు పట్టించుకోరు ఇవన్నీ. ఎందుకంటే నిన్నటిదాకా తిట్టులు ఇవాళ పార్టీలు చేరిపోతున్నారు. ఇది కామన్ అయిపోయింది ఇవాళ. వ్యక్తిగత కక్షలు అయి ఉండవు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు, అది నిజమే. అప్పటికప్పుడు అవసరానికే ఏదైనా సరే. చాలా మంది అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని పోగొన్న వాళ్ళు చాలా మంది చంద్రబాబు గారు చాలా సూపర్ అన్నారు. రేపు పొద్దున మళ్ళీ తేడా వస్తే మళ్ళీ చంద్రబాబు గారు అలా చేయలేదు ఇలా చేయలేదు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో, కేసీఆర్ గారి విషయంలో, కేసీఆర్ గారిని మొన్నటిదాకా తిట్టుకున్నారు. ఆ ఆయన అహంకారానికి తగిన ఫలితం గుణపడడం జరిగిందన్నారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి మీద పడతారు. రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కేసీఆర్ గారిని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అల్టిమేట్ గా వాళ్ళ రిజల్ట్, వాళ్ళ పరీక్ష రాసిందే తెలుస్తుంది అసలు రిజల్ట్. ఏమనుకుంటున్నారు ప్రజలు అనేటువంటి. జగన్ కన్నా అలా జరిగింది, కేసీఆర్ కన్నా జరిగింది, రేపు రేవంత్ రెడ్డి గారు కూడా మినహాయింపు ఏం కాదు ఇందులో. ఇప్పుడు ఆయనకి యాక్చువల్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన 1 ఇయర్ బ్రహ్మాండంగా నెట్టుకొచ్చాడు, 6 నెలలు పడిపోతుంది అది ఇది అనేవారు. కానీ ఆయన కొంత మైనస్ అవుతుంది కొన్ని విషయాలు. ఆ హైడ్రా విషయంలో కానీ అది నిజంగానే మంచి మంచి పనే, కానీ హైడ్రా విషయంలో ఆయన చెడ్డ పేరు వచ్చింది. నిన్న మొన్న రైతుల విషయంలో అక్కడ ఆ విషయంలోనూ ఇప్పటి వరకు ఆయన పెద్ద చర్యలు ఏం తీసుకోలేదు. ఈ కేసీఆర్ వాళ్ళని ఏమనలేదు, రోజు తిట్టుకుంటున్నారు తప్ప ఏమీ లేదు. ఇలాగా కొంత వస్తుంది. కానీ నాకైతే రేవంత్ రెడ్డి గారు బాగానే పరిపాలిస్తున్నాడు అనిపించింది. కానీ ఆ, మ- మన ఒక్కళ్ళ అభిప్రాయం కాదు కదా, ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రులు చట్టం దాని పని తాను చేసుకుపోద్దని వాళ్ళు వెనకాల ఉండాలి తప్ప వాళ్ళే డైరెక్ట్ గా దీని మీద మాట్లాడకూడదు.
వాళ్ళ పాత్ర స్పష్టంగా కనపడిపోద్ది ఆ మాట్లాడితే. నిన్న ఆయన ఆయన కాన్క్లేవ్ లో ఆ మాట మాట్లాడాడు కాబట్టి ఆయన ప్రశ్న వేసాడు అనుకోండి, చట్టం తన బంధం చేసిపోద్దండి, మన వరకు రాదు అది, ప్రతి దాంట్లో మనం వేలు పెట్టకూడదని ఒక మాట అంటే సరిపోయేది. అలా కాకుండా ఆయన నేనే చేయించాను అన్నట్టుగా ధ్వనించింది. అది అన్ని వేళలా మంచిది కాదు. ఆయనకు కూడా మంచిది కాదు. ఆయన రాజకీయ కెరీర్ రేపు పొద్దున్న ఇలాంటి చిన్న చిన్న కోపాలు వాళ్ళ సమయం వచ్చినప్పుడు ఆఖరికి మీకు చిన్న విషయం చెప్తాను మీకు. అభిలాష సినిమా, అభిలాష నవల, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి దాంట్లో ఆ హీరోయిన్ ఇంట్లో పనివాడు ఉంటాడు. ఆ పనివాడికి ఆ అమ్మాయి మీద కన్ను ఉంటుంది. మనకు తెలియదు, ఆ పిచ్చోడ్లాగా ఇంట్లో పని నెక్కరేసుకుని ఉంటాడు ఎర్రోడ్లాగా. చాలా కీలకమైన టైంలో జైలు నుంచి ఫోన్ వస్తుంది ఈవిడికి, హీరోయిన్ అర్చనకి. వచ్చినప్పుడు ఆ ఫోన్ ఎత్తాడు, టక్కుని పెట్టేస్తాడు. ఆ సమాచారం వాడికి అందాలి. అందరూ కూడా చేస్తాడు. అంటే ఎవడైనా సరే వాడికి అవకాశం వచ్చినప్పుడు చేయగలిగింది చేసేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆడికి సెలబ్రిటీయా సామాన్యుడా? సామాన్యుడు ఓటేసేసి మార్చేస్తాడు. సెలబ్రిటీ తన ప్రభావాన్ని తను తన సమయం వచ్చినప్పుడు చూపించగలుగుతాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే వ్యవహరించాలని చెప్పి చెప్పదలుచుకోండి. ఇందులో పలానా వాళ్ళు తప్పు, పలానా వాళ్ళు తప్పు కాదని ఈ దేశంలో న్యాయస్థానాలే చెప్పలేకపోతున్నాయి, మనం ఎవరు చెప్పడానికి. అంటే అదొక పార్శ్వము. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ చూస్తూ నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి సినిమాలు చూసారా, విక్రమార్కుడు సినిమాలో రవితేజ ఒకరిని కొడతాంటే పక్కన ఉన్నాడు వణుకొస్తా ఉంటది. అలాగే ఇవన్నీ కళ్ళారా చూస్తే మోహన్ బాబు గారి పరిస్థితి ఏమై ఉంటుంది అంటారు ఇప్పుడు? ఇప్పుడు మోహన్ బాబు గారు కొట్టాడు, తప్పే, కొట్టకూడదు, ఖచ్చితంగా తప్పే. ఆ ఆవేశం నడుచుకుని ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికే రకరకాలుగా రభస అయిపోయింది. ఆ ఫస్ట్ స్టేషన్ లో ఉన్నాడు ఆయన. మా ఇంట్లోకి వచ్చి మీరు ఎవర్రా మా ముఖమే బయట పెట్టాం అనేటువంటిది ఒకటి అయి ఉండొచ్చు. ఈ ప్రజలకి మేము మీడియా కదా తరుడై మాది, మీ ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అని చేత మేము అడిగాడు. దానికి ఆ మాత్రం కొట్టేస్తారా అంటున్నారు. దాని మీద జర్నలిస్ట్ సంఘాలు అవి కూడా తీవ్రంగా స్పందించినాయి. ఇది ఆ స్పందించిన వాళ్ళ మీద అభ్యంతరం, కానీ జర్నలిస్ట్ సంఘాలు స్పందించడం తప్పు కాదు. ఆ స్పందించిన వాళ్ళు ఎవరంటే దేవులపల్లి అమర్ గారు, నేను జర్నలిస్ట్ గా లేను, నేను మానేసి అంతా జగన్మోహన్ రెడ్డి పనిలో ఉన్నానని చెప్పిన ఆయన కూడా ధర్నా చేశాడు. టీవీ నైన్ రజనీకాంత్ గారు ఎంతమంది జీవితాలతోటి మీడియాలో చూపించి ఎంతమందిని అబాస్ పాలు చేశాడో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏంటండి, వీళ్ళకన్నా కూడా చాలా మంచి జర్నలిస్టులు, నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు చాలా మంది వాళ్ళు చేస్తే బాగుండేది. వాళ్ళు కూడా చేసుంటారు. ఏమైనా మనం ఇప్పుడు కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఉంటది ఈ విషయంలో. ఏం మాట్లాడాలో తెలియదు. అయితే జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద నోటికి ప్లాస్టర్ వేసేసుకుని ఇప్పుడు వచ్చి బయటకు మాట్లాడతాం ఎబ్బెట్టి గారు అసహ్యంగానూ ఉంది. చూద్దాం సార్, మరి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు మరి ఆయన ఏం చేస్తారో. అల్లు అర్జున్ గారు అయితే రిలీజ్ అయ్యారని ఉంది, మరి న్యాయస్థానాలు తేల్చాలి వారి వ్యవహారం కూడా. ధన్యవాదాలు సార్.